హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు వీడియోలో ఉప్పు చేప ములక్కాడ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కాంబినేషన్ ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కూర దాకాలో ఆయిల్ వేసి ఆయిల్ మరిగాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు కూడా వేసి ఒకసారి మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండి చేప ముక్కలను అయితే ఒక 4 ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ 4 ముక్కలు వేసుకున్న తర్వాత ఒక గరిటెతో ఈ ఎండి చేపలు అలాగే ములక్కాడ అలాగే ఈ ఉల్లిపాయ బాగా మగ్గేంత వరకు కాసేపు వేయించుకుని తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు ఇంకా ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వేసిన పసుపు అలాగే కారం అలాగే ఉప్పు బాగా కలిసేలాగా లో టు మీడియం ఫ్లేమ్లో ఒక గరిటెతో ఈ ములక్కాళ్ళు అలాగే ఈ చేపకి ఈ ఫ్లేవర్ పట్టేలాగా కలుపుకొని తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. మనం కూర ఎంత తయారు చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి అయితే వాటర్ వేసుకోవాలి. బాగా ఎక్కువైనా మనకి టేస్ట్ అయితే బాగోదన్నమాట. ఇదంతా మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి, హై ఫ్లేమ్లో అయితే అసలు వండకూడదు. తర్వాత ఈ ఇందులో వాటర్ వేసినాక పైన మూత పెట్టేసి కాసేపు ఈ కూరనైతే మగ్గనివ్వాలి. ఒక 3 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి గరిటెతో ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి. మసాలా పౌడర్ వేసి మళ్ళీ గరిటెతో ఈ కర్రీకి అంతా ఈ ఫ్లేవర్ బాగా పట్టేలాగా కలుపుకొని తర్వాత దీనిపైన మూత పెట్టేసి క్లోజ్ చేసేయాలి. ఒక 5 మినిట్స్ ఈ కూర ఉడికిన తర్వాత దీనిపైన మూత తీసేసి ఇప్పుడు ఒక గరిటెతో కూరని కలుపుకుని అందులో ఉప్పు చేప తీసి చూస్తే మనకి కరెక్ట్గా కుక్ అవుద్ది అనమాట. ఇప్పుడు వేడి అన్నంలో ఉప్పు చేప అలాగే ములక్కాడ కర్రీ కలుపుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోద్ది. మీలో ఎంతమందికి ఇలాంటి కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.